హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు తెలిసిందే తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి డిఎంకే పార్టీ విజయం సాధిస్తుందా లేకుంటే మళ్ళీ విజయ్ దళపతి గారు అక్కడ పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఆయన పార్టీ ఏమన్నా ఈసారి ఒక ఒక ఇది చూపించి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ తమిళనాడు పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, తమిళ ప్రజలు ఏమనుకుంటున్నారని డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ క్రిటిక్ త్రిపునేని నరోత్తం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సో తమిళనాడు ఎలక్షన్స్ ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు మారిపోయాయని చెప్తున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు డిఎంకే పార్టీ టోటల్ డామినేషన్ కనిపిస్తుంది. ఏఐడిఎంకే కంటే అది కాస్త బ్యాక్ అయిపోవడంతో ఇప్పుడు విజయ్ దళపతి ఆయన రావడంతో కాస్త ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. మరి ఎలా ఉంటుంది ఎలక్షన్స్, ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా విజయ్ దళపతి గారి పార్టీ డిఎంకే పార్టీని ఎదురుగొట్టి మరి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా సార్? విజయ్ టీవీకే తమిళగ వెట్రి కళగం. టీవీకే ఇస్ బేసికల్లీ బి టీమ్ ఆఫ్ డిఎంకే. వాళ్ళకి ఎదురు కాదు, చాలా మంది గ్రహించిన సత్యం ఇది. ఇస్ అ బి టీమ్ ఆఫ్ డిఎంకే. డిఎంకే వాళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అని ఏడిఎంకేకి వెళ్లకుండా తీసుకోబోయేది విజయ్. ఎట్లా అయితే మన ఆంధ్రప్రదేశ్లో మన అందరం పవన్ కళ్యాణ్ రోల్ పోషిస్తున్నాడు విజయ్ అని అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు రోల్ ఉంది కదా పెట్టి, ఆ రోల్ అక్కడ అదే సేమ్ ప్యాటర్న్ అనుకున్నాం. కాదు, కొంచెం ఇంకా వెనక్కి వెళ్ళాలి. 2009లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పోషించిన రోలే ఆయన పోషిస్తున్నాడు ఇప్పుడు. తెలుగుదేశం పార్టీకి వెళ్లాల్సిన యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అని ప్రజారాజ్యం పార్టీ తీసుకుంది. కాంగ్రెస్ గెలిచింది 2009లో కదా. అదే సేమ్ డిఎంకేకి ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ ఏడిఎంకేకి వెళ్లకుండా విజయ్ తీసుకోబోతున్నాడు. సీట్లు వస్తాయి. ఇట్ విల్ బి ఎ ఫ్రాక్చర్డ్ మ్యాండేట్, బట్ ఈవెన్చువల్లీ డిఎంకే విల్ ఫార్మ్ గవర్నమెంట్. ఇదే అక్కడ జరగబోయేది. అక్కడ ఏంటి, అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ఏఐఏడిఎంకే డిఎంకేది హిస్టరీ చూసుకున్నారంటే, డిఎంకే అంటే ద్రావిడ మున్నేట్ర కళగం, ఇలా ఇద్దరు హిస్టరీ చూసుకున్నారంటే బోత్ ద్రవిడియన్ పార్టీస్, స్ట్రాంగ్ ద్రవిడియన్ పార్టీస్. వాళ్ళ సోర్స్ ఎవరు? ద్రావిడ కళగం. పెరియార్ గారు ఆయన సోషల్ జస్టిస్ పార్టీ, అంటే మా ముత్తాత గారు వాళ్ళంతా స్థాపించిన సోషల్ జస్టిస్ పార్టీ. దాని నుంచి ఈ పెరియార్ గారు బయటకు వచ్చి, తందై పెరియార్, ఈవి రామస్వామి నాయకర్ అంటారు, తందై పెరియార్ అంటారు అక్కడ. ఆయన బయటకు వచ్చి ద్రవిడ కళగం అని స్థాపించి బేసికలీ అదొక పొలిటికల్ మూవ్మెంట్ గా తీసుకెళ్లి, తర్వాత దాని నుంచి సిఎన్ అన్నాదురై గారు బయటకు వచ్చి ద్రావిడ మున్నేట్ర కళగం, దీన్ని ఇంకా ప్రోగ్రెసివ్గా ముందు తీసుకెళ్ళారు, అది పెట్టి పవర్కి వచ్చేసారు. ఇట్ ఈస్ బేసికలీ ఈ ఫార్వర్డ్ క్యాస్ట్లు, ఆ టైంలో డామినేషన్స్, ఆ టైంలో సిచ్యువేషన్ ఎక్కువ ఉండేది, బీభత్సంగా ఉండేది అప్పుడు సొసైటీ. ఇప్పుడు సొసైటీ వేరు, అప్పుడు వేరు. అందుకు ఇది పండింది బాగా గ్రాస్ రూట్ లెవెల్లో. ఒక మన ద్రవిడియన్ లెగసీ ఇది అటు బాగా పండింది. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, మన సెల్ఫ్ రెస్పెక్ట్. ఎప్పుడు పార్లమెంట్ అంటే ఢిల్లీలోనే ఉండాలా, ఎప్పుడు మనం అక్కడికే వెళ్ళాలా, ఇక్కడ ఒక పార్లమెంట్ ఉండకూడదా, ఈ వింటర్ పార్లమెంటు సమ్మర్ పార్లమెంట్ అని పెట్టచ్చు కదా, అట్లా లేవనెత్తిన పొలిటికల్ డయాస్పోరా అది. తమిళనాడు డయాస్పోరా ఎప్పుడు సెంటర్ లో ఎట్లా ఉంటుందో వేవ్, దానికి యాంటీ ఉంటది, అక్కడ ప్రత్యామ్నాయం అన్నది ఉంటది. అటువంటి డయాస్పోరాలోకి 2 నేషనల్ పార్టీస్ వెయిట్ చేస్తున్నాయి, ఎంటర్ అవ్వాలి ఎట్లా కొట్లా అని. ఈ ద్రవిడియన్ కోట అన్నాదురై గారు వేసిన ఆ విత్తనంలోకి ఆ కోటలోకి ఎంటర్ కావాలని బీజేపీ ట్రై చేస్తుంది. కాంగ్రెస్ ఉంది, ఇప్పటి నుంచో ఉంది, ఎందుకంటే కాంగ్రెస్ కూడా అక్కడ పవర్ లో ఉండింది. మన కామరాజ్ నాడార్ కాంగ్రెస్ సీఎం అక్కడ. దాని తర్వాత భక్తవసలం గారు ఈజ్ ఆల్సో కాంగ్రెస్ సీఎం అక్కడ. ఇప్పుడు కూడా తర్వాత జీకే మూపనార్ గారి టైంలో కూడా మంచి సీట్స్ వచ్చినాయి. 1996 ఎలక్షన్ లో కూడా బాగా జాయింట్ గానే వచ్చారు. డిఎంకే అండ్ కరుణానిధి గారు, తర్వాత మూపనార్ గారు కలిసే వచ్చారు పవర్ కి. కాంగ్రెస్ ఆల్సో హ్యాస్ అ ఫుట్ హోల్డ్ దేర్, లిమిటెడ్ ఫుట్ హోల్డ్.
పవర్కి వచ్చే ఫుట్ హోల్డ్ కాదు. బీజేపీ ఏం ట్రై చేస్తుంది, దే ట్రైంగ్ టు రీఫ్రేమ్ ద తమిళనాడు పొలిటికల్ అరేనా అని. రీఫ్రేమ్ ఎట్టా, లెఫ్ట్ టు రైట్, పోలరైజ్ ఇట్. పోలరైజ్ అంటే ఏంటి, ఇప్పుడు డిఎంకే ద్రవిడియన్, సో నాన్ ద్రవిడియన్ ప్రత్యామ్నాయం బీజేపీ అవ్వాలి. ఇక్కడ నాన్ ద్రవిడియన్ ప్రత్యామ్నాయంకి ఓట్లు అందుకోవటానికి అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం కూడా ఉంది, లేకుండా ఏం లేదు. కానీ ఈ ఏఐఏడిఎంకే ఇప్పుడు పవర్కి వచ్చిందంటే ఈ నేషనల్ పార్టీస్ ఒక పప్పులు ఉడకవు. అందుకు ఇప్పుడు డిఎంకే పవర్కి రావాలి, ఏఐఏడిఎంకే చచ్చిపోవాలి, ఇంకో శివసేన అవ్వాలి, ఇంకో జేడీయూ అవ్వాలి. అర్థమైందా మీకు? అప్పుడు డిఎంకే వర్సెస్ బీజేపీ. అన్నా ద్రావిడ మున్నేట్ర కళగంలో ఉన్న లీడర్షిప్ అందరూ ట్రాన్సిషనింగ్ ఇంటూ బీజేపీ ఈజ్ ఈజీ, ట్రాన్సిషనింగ్ ఇంటూ కాంగ్రెస్ ఇస్ ఈజీ. ద్రావిడ మున్నేట్ర కళగం డిఎంకే నుంచి ట్రాన్సిషన్ అవటం కష్టం. ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ వాస్ట్ ఉంటుంది బీజేపీకి డిఎంకేకి. ఏడిఎంకేకి బీజేపీకి సిమిలారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏడిఎంకే స్టార్ట్ అయ్యేటప్పుడు, ఏడిఎంకే ఎట్లా స్టార్ట్ అయింది, అన్నాదురై గారు స్టార్ట్ చేసిన తర్వాత డిఎంకేని, దాని తర్వాత ఎంతమంది లీడర్స్ ఉన్నా, నాంజిల్, సంపత్, ఎంతో మంది, ఆయన చాలా మంది ఉన్నారు కంటిన్యూస్ లీడర్, వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసుకొని ఒక ఎంజీఆర్ గారి చరిష్మాని యూజ్ చేసుకుని కళింజర్ అంటారు కరుణానిధి గారు పవర్కి వచ్చారు. హీ కేమ్ టు పవర్. అప్పటి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఇది. ఎంజీఆర్ గారితో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎంజీఆర్ గారితో ఎట్లా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, కరుణానిధి గారు మొదటి కొడుకు కొంచెం చూడటానికి సినిమా హీరో, ఆయన కూడా సినిమా హీరోగా వచ్చి ఆయన కొంచెం చూడటానికి ఎంజీఆర్ లాగా తీసుకు పుట్టి ఎంజీఆర్ అని తీసుకొచ్చి ఫ్యాన్స్ అసోసియేషన్స్, ఎంజీఆర్ గారు ఫ్యాన్స్ అసోసియేషన్స్, ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్ని కలిపేసి ఈ పాలిటిక్స్ చేశాడు ఆయన కరుణానిధి. అందుకు ఈయనకి ఒక డిఎంకేలో ట్రెజరర్ గా ఉన్న ఒక ఎంజీఆర్ గారికి ఖాళీ బయటకు వచ్చేసి అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం అని ఎందుకు పెట్టాడు తెలుసా? అన్నా అంటే అన్నాదురై గారు ఒక స్టేట్మెంట్ ఉంది అక్కడ, ఒండ్రే కులం ఒండ్రే దైవం, అంటే ఒకటే దేవుడు ఒకటే కులం. డికే ద్రావిడ కళగము హేతువాదులు, దాని స్ఫూర్తిగా తీసుకున్న డిఎంకే కూడా హేతువాదే. ఇది హేతువాదత్వాన్ని నుంచి కొంచెం బయటకు వచ్చి బ్యాలెన్స్డ్ గా ఎంజీఆర్ గారు ఇలా స్థాపించాడు. ఒండ్రే కులం ఒండ్రే దైవం అని అన్నాదురై చెప్పిన దాని బట్టి నేను ఈ పార్టీ స్థాపిస్తున్నాను. అట్లా స్థాపించుకుంటూ అట్లా తీసుకెళ్ళి, అందుకు వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఓట్ బేస్ చూసుకున్నారంటే మొత్తం ఈ కోర్ హేతువాదం ద్రవిడియన్ కాకుండా ఈ మీద బ్యాలెన్స్డ్ గ్రూప్స్ అంతా ఏడిఎంకేకి ఓటేస్తారు, ట్రెడిషనల్ ఓటర్స్. ప్లస్ అదొక్కటే కాదు, ఏఐఏడిఎంకే ఒక మొదటి గుర్తు ఏది తెలుసా? చాలా మంది తెలియదు. 2 leaves అని అందరూ అనుకుంటారు. 2 leaves కన్నా ముందు మొట్టమొదటి గుర్తు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది లోటస్. బీజేపీ పార్టీ 80s లో కదా, అంతకుముందే ఏఐడిఎంకే ఉంది. ఏఐడిఎంకేకి ఫస్ట్ లోటస్ సింబల్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్, తర్వాత దాన్ని తీసేసి ఇది పెట్టారు, ఇది లీవ్స్, 2 leaves, ఈరట్టై ఎలై అంటారు. ఈ లోటస్ సింబల్ కి బీజేపీకి తర్వాత ఇచ్చారు. ఫస్ట్ అలాట్ అయింది ఎవరికి? ఏఐడిఎంకేకి. సో ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తీసుకునేటప్పుడు, ప్లస్ బీసీ ఓట్ బేస్, బీజేపీకి బలం, దేశవ్యాప్తంగా బలం వచ్చేసి ఓబీసీ ఓట్ షేర్ బలంగా ఉన్నది ఎవరి దగ్గర? ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ స్పెక్ట్రమ్ లో ఏఐడిఎంకే, ఎంబీసీస్, ఓబీసీస్, బీసీస్ మేజర్ షేర్ అటే ఉంటారు కదా. సో ఇప్పుడు ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఏఐడిఎంకే టు బీజేపీ ఇస్ వెరీ ఈజీ, సింపుల్. ఇంకో కర్ణాటక బీజేపీ ఎట్లా పెరిగిందో,
next major force in Tamil Nadu in 2029 elections ఓకే is going to be between BJP and DMK, and BJP will come to power in 2029 in Tamil Nadu. రాసి పెట్టుకోండి. మరి విజయ్ పాత్ర ఏంటి సార్? ఇప్పుడు విజయ్ ని ఆల్టర్నేటివ్ గా చూస్తున్నారు. ఒక శూన్యం ఉంటే విజయ్ వచ్చి ఆ శూన్యాన్ని భర్తీ చేశాడని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒకటి చెప్తాను, మిగతా రాష్ట్రాల్లా కాదు, ఉమ్, తమిళనాడు అతి చైతన్యవంతమైన రాష్ట్రం ఎస్పెషలీ పొలిటికలీ. మాట ఐడియాలజికలీ మాట్లాడిన వాడిదే ఇప్పుడు రాజ్యం. ఉమ్, చూసుకోండి, హిస్టారికలీ ఎవరైనా చూడండి, కారిస్మాటిక్ లీడర్ ఒకటే కాదు, ఐడియాలజీ బేస్ అన్నది అంత స్ట్రాంగ్ ఉండి అంత డీప్ గా ఆలోచిస్తాడు. కింద ఉన్న రిక్షా వాడి నుంచి టీ కొట్టువాడిది, టీ కొట్టులో కూర్చుని మా పేపర్ చదువుకుంటూ మాట్లాడేవాడు కూడా చాలా డీప్ రాజకీయం మాట్లాడతాడు అక్కడ. దేర్ లైఫ్ స్టైల్ ఇస్ లైక్ దాట్. అంత అలైన్మెంట్. అందుకనే ఒక ద్రవిడియన్ మూమెంట్ అక్కడ పండింది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఫస్ట్ బీజాలు పడింది ద్రవిడియన్ మూమెంట్కి మన ఆంధ్రాలో. అది మా ముత్తాత గారు దానిలో ప్రమేయం, ఆయన ప్రాముఖ్యంగా ఉండేవారు, ఉమ్, దాంట్లో పడింది. కానీ పొలిటికల్ గా పండింది తమిళనాడులో. ఎందుకంటే అక్కడ మైండ్ సెట్, అది ఓకే ఆల్వేస్ రెవల్యూషనరీ మైండ్ సెట్. ఎక్కువ ఆలోచన ఉంటుంది, పొలిటికల్ ఆలోచన ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ప్లేస్ లో ఒక ఫిలిం స్టార్ అయినా ఎంజీఆర్ అయినా కూడా, ఎంజీఆర్ కన్నా పెద్ద స్టారా విజయ్? అంత పెద్ద స్టార్. ఎంజీఆర్ అక్కడ రావటానికి కూడా అంత ఈజీగా రాలా. ఉమ్, ఎంజీఆర్ గారు రావటానికి కూడా ఫస్ట్ డిఎంకేలో ట్రెజరర్ గా చేశాడు. ఆయన ఉమ్, పొలిటికల్లీ బాగా తిరిగాడు. తర్వాత ఒక పార్టీ స్థాపించి బాగా తిరిగాడు. అటువంటి పాపులారిటీ ఉన్న గ్రాస్ రూట్. ఇప్పుడు కూడా ఎవరు కొంతమంది కొన్ని గ్రామాల్లో నమ్మరు ఎంజీఆర్ చనిపోయాడంటే, ఇంకా బతుకున్నాడు అంటారు. ఓకే ఇంకా అంత పిచ్చి, అంత ఆయన మీద అంత ఫాలోయింగ్ ఉంటుంది ఉమ్, ఎంజీఆర్. అటువంటి ఎంజీఆర్ గారు ఇట్లా రావాల్సి, ట్రాన్సిషనింగ్ ఇట్లా జరగాల్సి వచ్చింది కదా. ఉమ్, ఇప్పుడు విజయ్ గారు వచ్చేసి ఇట్లా అని అట్లా మంత్రం అనగానే అయిపోద్దా? ఇది పార్టీ వచ్చేస్తుందా పవర్ కి? రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ, మేజర్ పొలిటికల్ ఫోర్సెస్ ఉన్నాయి అక్కడ. ఏంటి ఇప్పుడు ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక పార్టీ ఉంది. ఇప్పుడు అక్కడ టీవీకే లాగా ఇప్పుడు ఒక విజయ్ ఫేస్ అంతే, తమిళగా వెట్రిక్ కలగం. డిఎండికే ఉంది, విజయకాంత్ స్థాపించిన పార్టీ. డిఎండికే ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇప్పుడు డిఎండికేని నా స్ఫూర్తి విజయకాంత్ అని చెప్పాడు కదా విజయ్. అవును, ప్రీవియస్ మూవీలో కూడా చూపించాడు అది. ఉమ్, ఆ విజయకాంత్ పార్టీ వెళ్ళిపోయింది డిఎంకే సపోర్ట్. ఇప్పుడు డిఎంకే తో సీట్ షేరింగ్ లో ఉంది. ద్రావిడ ముర్పోక్ ద్రావిడ మున్నేట్ర కలగం ఉమ్, కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఎండిఎంకి మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కలగం, వైకో గారు. ఇలా ఓట్ షేర్ మొత్తం ఇక్కడ మన తెలుగు వాళ్ళు అందరూ అటే వేస్తారు, ఎండిఎంకే వేస్తారు. ఆయన తెలుగు సెటిలర్స్ అక్కడ, కమ్మవారు ఎవరు, వై గోపాలస్వామి. ఉమ్, ఆయన ఒక మేజర్ ఫోర్స్, డిఎంకే నుంచి వచ్చినోడే. ఇదొకటే కాదు, విడుదలై చిరుతే కక్షి అని ఒకటి ఉంది, విసికే. ఇది దళిత్ పార్టీ. 3 దళిత్ పార్టీస్ ఉన్నాయి అక్కడ. ఏ ఒక్క పార్టీ, అదొకటే కాదు, పట్టాలి మక్కల్ కక్షి, రామదాస్ గారు 1 year ఓట్స్ కి, ఉమ్, మేజర్ ఓట్స్ 1 years, ఎక్కువ పాపులేషన్ ఉన్నది. వాళ్ళకి ఒక పార్టీ ఉంది. ఇట్లా ఫ్రాక్చర్డ్ గా ఉంది. అదొకటే కాదు, ఇప్పుడు అక్కడ ఏంటి, దేవర్స్ కూడా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పాపులేషన్ అక్కడ. దేవర్స్ లో 3 లేయర్స్ ఉంటాయి. ఉమ్, ఒకటి అహమ్ముడియర్స్ అంటే రాజులు, తర్వాత మరవర్స్, దాంట్లోనే తెగలు, తర్వాత కల్లర్స్. ఈ మరవర్స్ ఎవరు? ఓ పన్నీర్ సెల్వము, ఎక్స్ సీఎం ఆయన ఓ పన్నీర్ సెల్వం గారు, వీళ్ళందరూ మరవర్స్, ఉమ్, మరవర్ ఫ్యాక్షన్ దాంట్లో వస్తారు. శశికళ, వీళ్ళందరూ, శశికళ తెలుసు కదా, శశికళ జయలలిత గారితో ఉన్నారు ఇప్పుడు, ఆవిడేమో కల్లర్స్ ఈ సెక్షన్. ఓకే ఈ అహముడియర్స్ కొంచెం స్ప్లిట్, డిఎంకేలో ఉంటారు, ఏడిఎంకే టిఆర్ బాలు గారు వీళ్ళందరూ అహముడియర్స్, అట్లా ఏడిఎంకేలో కూడా ఉంటారు. మేజర్ ఈ దేవర్ ఓట్సే ఫస్ట్ నుంచి ఏడిఎంకేకి స్ట్రాంగ్ హోల్డ్. ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి వచ్చారు కదా, ఆయన వచ్చిన తర్వాత గౌండర్
కన్సాలిడేషన్ జరిగింది. Hmm. ఈ కొంగు బెల్ట్ కౌంటర్స్ ఎక్కడ ఉంటారు, అక్కడ కొంగు బెల్ట్, ఈ కోయంబత్తూరు, తిరుపూరు, సేలము ఈ రీజన్ లో ఉంటారు. అది కన్సాలిడేషన్, ఒక మా కౌంటర్ లీడర్ వచ్చాడు అని చెప్పి కన్సాలిడేషన్ జరిగింది బాగా. Okay. లేతే ప్రిడామినెంట్లీ ఒక ఎంజీఆర్ గారి టైం నుంచి, తర్వాత జయలలిత గారి టైం నుంచి ఆవిడకి బలమా బేస్ అని ఉన్నది ఈ దేవర్ ఓట్స్, ఈ దేవర్ షేర్ బీసీస్ వీళ్ళందరూ. ఇదే ఇప్పుడు ఫ్రాక్చర్ అయిపోయింది కదా. ఎందుకు? టీటీవీ దినకరన్ ఎవరు, శశికళ వల్ల ఇది, ఆయన వచ్చేసి సెపరేట్ అమ్మా మున్నేట్ర కలగం ఏఎంఎంకే Hmm. అది పెట్టుకున్నాడు. ఆయన వచ్చేసి ఇప్పుడు చేరిపోయాడు, అక్కడ ఏడీఎంకేలో చేరిపోయాడు, అలయన్స్ అంటున్నాడు, లోపల నుంచి దెబ్బతీస్తున్నారు. బయట ఎవరు? శశికళ గారు కొత్త పార్టీ పెట్టారు తెలుసా, Hmm. కొత్త పార్టీ పెట్టారు ఇప్పుడు, Okay. పెట్టి యాంటీ ఏడీఎంకే. ఇప్పుడు ఓ పన్నీర్ సెల్వం గారు ఇప్పుడు మరోవర్ చెప్పాను కదా, దేవర్లో మేజర్ ఫ్యాక్షన్, వాళ్ళు వెళ్ళి డిఎంకేలో చేరిపోయారు, డిఎంకే సపోర్ట్ అని. Okay. లోపల నుంచే ఏడిఎంకే అన్నది ఫుల్ ఫ్రాక్చర్డ్ ఉంది. దీన్ని బలపరుస్తున్నాను అని బీజేపీ వచ్చింది. బీజేపీ బలపరుస్తుంది. బీజేపీ ఇస్ ఆల్వేస్ యాంటీ డిఎంకే. Hmm. డిఎంకే ఈ ద్రవిడియన్ మూవ్మెంట్ కి ఎప్పుడు యాంటీ అన్నది బీజేపీ ఉంటుంది 100%. ఎందుకంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ వాస్ట్ Okay. కదా. Hmm. ఉన్నప్పుడు దెబ్బతీయడం ఎట్లా? ఇప్పుడు ఏడిఎంకేని కూర్చోబెడితే మళ్ళీ ద్రవిడియన్ అయిపోతుంది కదా. Hmm. ఉన్నది అట్లా వదిలేస్తారు, వీళ్ళు ఏం చేయరు, Okay. ఉన్నది వదిలేస్తారు. వదిలేస్తే ఆటోమేటిక్గా అక్కడ జరిగే పరిణామం చూసారంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా డిఎంకే విల్ స్క్రేప్ త్రూ అండ్ సెట్ ఇన్ గవర్నమెంట్ దిస్ టైం. Okay. తర్వాత 2026 లో ఇప్పుడు కూర్చుంటారు కదా, Hmm. మళ్ళీ 2029 కి ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అన్నది డిక్లేర్ అవుతుంది. Hmm. అందరూ అదే బలంగా చెప్తున్నారు లీడర్స్. జమిలీ ఎలక్షన్స్ డిక్లేర్ అవుతుంది 2029. ఈ ఎలక్షన్ మూడు సంవత్సరాలకే ఈ గవర్నమెంట్ ఉండిపోయింది. మళ్ళీ 2029 కి డిఎంకే వర్సెస్ బీజేపీ, ఇదే సేమ్ అలయన్సెస్ ఉంటాయి, కానీ అక్కడ లీడర్షిప్ లోపల ఉన్న ఈక్వేషన్స్, పెద్ద లీడర్స్, అక్కడ ఏడీఎంకేలో ఉన్న పెద్ద లీడర్స్ రీఅలైన్మెంట్స్ అయిపోతాయి, ఇక్కడ బీజేపీలోకి వచ్చేస్తారు. సో బీజేపీ వర్సెస్ డిఎంకే, ఇట్ విల్ బి ఎ బిగ్ ఐడియాలజికల్ వార్ ఇన్ తమిళనాడు. ఐడియాలజికల్ వారు ఇప్పటి వరకు జరగల మాటల్లో కానీ పొలిటికలీ జరగల. పొలిటికలీ ఒక ఏడీఎంకే ఉంది, డిఎంకే ఉంది, బోత్ ఆర్ సేమ్ ఐడియాలజీస్, సిమిలర్ ఐడియాలజీస్. Hmm. ఆ బైపోలార్ అట్మాస్ఫియర్ అని రాల, అది 2029 లో వస్తుంది. డిఎంకే వాజ్ బీజేపీ విత్ ఏడీఎంకే, ఇవన్నీ అలైన్మెంట్స్ ఉంటాయి. డిఎంకే కాంగ్రెస్ అలైన్మెంట్స్ ఉంటాయి. అప్పుడు రియల్ ఐడియాలజికల్ వార్ జరుగుతుంది. అప్పుడు ఇన్కంబెన్సీ రెండు సార్లు గవర్నమెంట్ వచ్చారు, మూడోసారి బీజేపీ అప్పుడు వస్తుంది. దట్ ఈస్ ద స్ట్రాటజీ, దట్ ఈస్ ద గేమ్ ప్లాన్ ఆఫ్ తమిళనాడు. దీంట్లో విజయ్ ఆటలో అట్టిపండు. ఈ ఎలక్షన్ తర్వాత he'll again go back and do some movies, సినిమాలు చేసుకుంటాడు, Okay. మళ్ళీ అవసరమైనప్పుడు వస్తాడు, అంతే. Okay, sir. Thank you so much.